మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో చెప్పుకోబోయేటువంటి అంశాలు ఏమిటి, 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ వారం గ్రహస్థితి వృషభంలో గురువు వక్రించున్నాడు, కర్కాటకంలో కుజుడు వక్రగతి, అంటే 2 గ్రహాలు వక్రించున్నాయి. కేతువు ఈ యొక్క కన్యారాశిలో ఉంటూ కన్య నుంచి వృశ్చికం వరకు ఈ వారం రోజుల పాటు చంద్రుడు సంచరిస్తుంటాడు. అదేవిధంగా బుధుడు కన్యలోని, రవి మకరంలోని, కుంభంలో శుక్రశనిలో, రాహు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశి వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. తులవారి కనుక చూసుకున్నట్లయితే కొత్త ఐడియాలు, క్రియేటివ్గా ఏదైనా చేయాలనుకోవడం, ఓల్డ్ ఫ్రెండ్స్ కలవడం, ఇటువంటివన్నీ కూడా బలంగా చూపిస్తున్నాయి. ఇక ఫైనాన్షియల్గా కనుక చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్గా మీకు ఈ ద్వితీయాధిపతి అయినటువంటి కుజుడు మన దశమస్థానంలో వక్రించి ఉన్నందుకు కాస్త ఉద్యోగరీత్యా కొంచెం మార్పులు చూపిస్తుంది. దశమం అనేటువంటిది ఉద్యోగ స్థానం కాబట్టి అక్కడ మార్పులను చూపిస్తుంది అది. అదేవిధంగా ధనపరంగా కూడా కొంత బిజినెస్ మూలకంగా ధనం, అంటే ఉద్యోగం ఒకటే కాకుండా ఇంకేదైనా బిజినెస్ మూలకంగా ధనం సంపాదించిన ఆలోచన, తద్వారా దానికి సంబంధించిన ప్రయత్నం చేస్తారు మీరు. ఆ రకంగా మీకు ధనం అనేటువంటిది వస్తుంది. అయితే ఇక్కడ 3లో బుధుడు ఉన్నందుకు మీకు కొంచెం స్కూల్కి వెళ్ళడం, లేదా కాలేజీకి వెళ్ళడం, లేదా బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు, ప్రయత్నం ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకునే విషయాల్లో కొంచెం వెనకబడి ఉంటూ ఉంటారు. అది ముందుకు కదలవు కాస్త ముందుకి. కాకపోతే ఇక్కడ ఈ లాభాధిపతి ఎప్పుడైతే చతుర్థంలో రవి ఉన్నాడో ఇది కొంచెం మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ అది చేసేటప్పుడు కొంచెం గవర్నమెంట్ నుంచి రావాల్సిన పర్మిషన్స్ విషయంలో కొంత లేట్ అవుతూ ఉంటుంది. కాకపోతే శని శుక్రులు కలిసి సప్తమాన్ని చూస్తున్నందుకు కొంచెం వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధాలు తొందరగా కుదురుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కోర్టు కేసులు, శత్రువుపై జయం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అలాగే ఇక్కడ 12వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి మీరు ల్యాండ్స్ మీద ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో ఆ యొక్క ల్యాండ్ ఎలా ఉంది, ఆ భూముల్లో ఏదైనా దోషం ఉందా, లిటిగేషన్స్ ఉన్నాయా అనేటువంటిది పూర్తిగా పరిశీలన చేసి తీసుకోండి. అలాగే మీ యొక్క సంతాన అభివృద్ధి, గతంలో ఎప్పటి నుంచో సంతానానికి సరైన అభివృద్ధి లేదనో, లేకపోతే కొంత ప్రేమ వ్యవహారాల విషయంలో ఇబ్బంది అవుతుంది అనుకునేటువంటి మీకు కాస్త ఇప్పుడు ఉండేటువంటి శుక్రుడు పంచమంలోకి వచ్చినందుకు బాగుంటుంది. అదొకటే కాకుండా క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి, అది కెమెరామెన్స్ కావచ్చు, సినిమాలు తీసేవాళ్ళు కావచ్చు, యూట్యూబ్లో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీసేవారు కావచ్చు, వీరికి ఖచ్చితంగా బాగుంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన, కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే, పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఉంటుంది కదా, గోచారం కాకుండా పర్సనల్ చార్ట్లు రీడింగ్ చేయించుకోవడం ద్వారా మనం ఎటువంటి అంశాలు తెలుసుకోవచ్చు, దీని ద్వారా మనం ఏదైనా జీవితాన్ని మార్చుకోవచ్చా అని అడుగుతూ ఉన్నారు చాలామంది నన్ను. అంటే నా రిలేటివ్స్ కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, అప్పటి వరకు జాతకం చూపించుకోని వారు కావచ్చు. అందుకని నేను దీని గురించి ప్రత్యేకంగా చెప్దామని డిసైడ్ అయ్యాను. ఇక్కడ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకం ఏదైతే ఉందో అది పర్టికులర్గా మీరు పూర్వజన్మల్లో గతంలో ఏదైతే చేశారో దాని యొక్క రిజల్ట్ అన్నమాట. అంటే ఒక వ్యక్తి, ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి ఎగ్జామ్కి వెళ్ళి ఓ ఎగ్జామ్ రాశారు. మీరు ఎగ్జామ్ ఎలా రాశారో దాన్ని బట్టి మార్క్స్ ఎలా వస్తాయో అదేవిధంగా మనకి జన్మజాతక చక్రం ఏర్పడుతుంది. ఏర్పడి మీరు చూడడానికి అద్భుతంగా కనిపిస్తున్నారా, లేకపోతే స్ట్రెంగ్త్ఫుల్గా ఉన్నారా, ఆత్మవిశ్వాసంతో ఉన్నారు, ఇవన్నీ కూడా మీ యొక్క లగ్నం బట్టి తెలుస్తుంది. మరి తెలిస్తే ఏమిటి లాభం అనేది ఇక్కడ సందేహం కలుగుతుంది. మీ లోపల ఏదైతే లోపం ఉందో, అంటే ఆత్మస్థైర్యం లేదనో, లేకపోతే నేను
బాడీ పరంగా నేను స్ట్రెంత్‌గా లేకపోతున్నాననో, లేకపోతే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాను. ఇలా ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కో ఇబ్బంది ఉంటుంది. కొంతమందికి ఉండదు అదృష్టవశాత్తు. వాళ్ళకి లగ్నం బావుంటుంది. అలాంటప్పుడు దాన్ని ఎలా సెట్ చేసుకోవచ్చో చెప్తుంది మీ లగ్నం. మీ లగ్నాన్ని చూసి బాబు నువ్వు ఇది చెయ్యి. ఈ దేవతారాధన చెయ్యి. సూర్యుడు ద్వారాయే లగ్నం పాడైందనుకోండి. అప్పుడు సూర్య నమస్కారాలు చేయడం, గోధుమలు దానంగా ఇస్తూ ఉంటే దాని ప్రభావం తగ్గుతుంది. చంద్రుడి ద్వారా మెడిటేషన్ చేయడం ద్వారా, బుధుడి ద్వారా అట్లా ఒక్కొక్కటి ఉంటుంది. మరి రెండవది ధనం. చాలామందికేంటంటే ఇవాళ రేపు ఉండేటువంటి ఈ యుగంలో ధనమే ప్రధానమైపోయింది. ధనం మూలమిదం జగత్. ఇక్కడ తెలుసుకోవాల్సిందేంటంటే మీ పర్సనల్ చార్ట్‌లో ధనాధిపతి ఎవరు? అతను ఎవరి చేత అంటే ఏ మూలకంగా మీకు ధనాన్ని ఇచ్చే యోగంలో ఉన్నాడో చూసుకుంటే, ఆ రూట్‌లో మీరు ట్రై చేసుకుంటే ఎక్కువ కష్టపడ్డం చాలామంది చూడండి విపరీతంగా కష్టపడుతున్నానండి. అసలెంత సిన్సియర్‌గా కష్టపడుతున్నా రావాల్సినంత ఫలితం రావట్లేదు. కష్టమే అయిపోతుంది గానీ రూపాయి రావట్లేదు అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడుతుంది వాళ్ళకి రాని దిశలో అంటే వాళ్ళకి రానటువంటి వాళ్ళకి ఏ రూపంలో అయితే రాదో ఆ రూపంలో కష్టపడుతున్నారు. అంటే చిన్న ఉదాహరణ చెప్పాలంటే స్కూల్స్ పెట్టేశారు. కానీ వాళ్ళకి ఫీల్డొచ్చేసి ట్రాన్స్‌పోర్ట్ దాంట్లో ఉంటుంది. స్కూల్‌లో ఎందుకొస్తుంది? రాదు గదా! అలాగే మనకి కొంతమందికి హోటల్స్ పెట్టారు. కానీ వాళ్ళకి స్కూల్స్‌లో ఉంటుంది. లేదా జిమ్‌లో ఉంటుంది ధనయోగం అనేది. ఆ ఒక వ్యాపారం పెట్టాల్సింది ఇంకో వ్యాపారం. కొంతమందికి వ్యాపారాలే అచ్చరావు. మరి కొంతమందికి అట్లా రకరకాలు ఉంటుంది. కాబట్టి మీ ధనాధిపతి ఎవరు అనేటువంటిది తెలుసుకోవాలి. మీ బుధుడే ఎలా ఉన్నాడో చూసుకోవాలి. వ్యాపారంగా కలిసొస్తుందా లేదా అని. అది ప్రధానంగా. కొంతమందికి అసలు వ్యాపారమే కలిసి రానప్పుడు ఓన్లీ జాబ్ చేసుకోవాలి. అది మీ పర్సనల్ చార్ట్ చాలా స్పష్టంగా చెప్తుంది. అలాగే అన్నదమ్ములతో ఎందుకు గొడవలొస్తున్నాయి? వాటిని తగ్గించుకోవడం అంటే ఎట్లాగా? చదువు విషయంలో చిన్నప్పుడు పిల్లలకి ఏ ఏ చదువు సంబంధించి చదివితే వీళ్ళకి ఫ్యూచర్ బావుంటుంది. వీళ్ళకది కలిసొస్తుంది. దాని ధనాధిపతిని, చతుర్థాధిపతిని కలిపి చూస్తాం. అలాగే సంతానం అభివృద్ధి అవ్వట్లేదనో, సంతానం కలగట్లేదనో అన్నప్పుడు పంచమాధిపతి ఎలా ఉన్నాడు? దాన్ని బట్టి మీకు సంతానం కలగడం కానీ, అసలు సంతాన యోగం ఉందా లేదా? ఒకవేళ లేకపోతే అడాప్షన్ తీసుకోవాలి. ఇట్లాంటివన్నీ ఉంటాయి. అదేవిధంగా 6వ అధిపతి రుణ, రోగ, శత్రుస్థానం అంటారు. దాన్ని పూర్వజన్మ కర్మ 6వ స్థానంలో ఉంటుంది కాబట్టి 6వ స్థానాధిపతిని బట్టి మీకు ఇప్పుడు చేసుకునే రెమెడీస్ అదేవిధంగా మహాదశలు వచ్చే జీవిత భాగస్వామి ఎలాంటి జీవిత భాగస్వామి ఉన్నారు మీకు జీవితంలో ఒకవేళ ఉంటే గనక ఏదైనా డివోర్సెస్ గొడవలు ఉంటే దాన్ని ఎట్లా తగ్గించుకోవాలి ఆకస్మిక సంఘటనలు ఎలా జరుగుతాయి లైఫ్లో ఒకవేళ వాటిని ఎలా తప్పించుకోవాలి ఇక్కడ ఆస్ట్రాలజీ అనేటువంటిది ఏంటంటే మీరు దాని నుంచి పూర్తిగా తప్పించుకోలేకపోయినా కొద్దిపాటి దీంతో తగ్గేలాగా అంటే ఏదో పెద్ద కార్ వచ్చి లేకపోతే బైక్ వచ్చో గుద్దేసేది కాకుండా ఏదో చిన్న సైకిల్ అతను వచ్చి గుద్దే దీనిలోకి తీసుకురావచ్చు ఆస్ట్రాలజీలో రెమెడీ చేసుకొని ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి విదేశాలకి కోసం ప్రయత్నం చేస్తున్నారు వెళ్ళగలుగుతారా వెళ్ళలేరా ఏ వ్యాపారం పెడితే బాగుంటుంది ఎప్పటి నుంచి టైం బాగా ఉంటుంది అనేటువంటి ఇట్లాంటి అన్ని అంశాలు కొన్నిసార్లు టైం ఇప్పట్లో బాగోదు ఒక 20 సంవత్సరాలకు అలాగే నడుస్తుంది మరి అప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు మీరు ఏ దేవతామూర్తిని పట్టుకున్నట్లయితే మీ టైం ఖచ్చితంగా మారుతుంది అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇది జ్యోతిష్శాస్త్రం అనేటువంటిది ఈ అంశాలు చాలా స్పష్టంగా చెప్తుంది ఎక్కడో తడుముకుంటూనో డౌట్ఫుల్గానే చెప్పడం ఉండదు ఎందుకంటే గ్రహము ఒక రిజల్ట్ ఇస్తుంది అన్నప్పుడు ఆ రిజల్ట్ ఖచ్చితంగా ఆ గ్రహం అట్లాగే ఇస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక మీరు మరి జాతకం లేదండి ఏమీ లేదు ఏం చేయాలి ఒకటే చెప్తాను నేను జాతకం లేనంత మాత్రం భయపడాల్సిన పని లేదు శుభ్రంగా అమ్మవారిని నమ్ముకొని మీ పని మీరు ధర్మబద్ధంగా చేసుకుంటూ వెళ్ళండి 100% అమ్మవారే మిమ్మల్ని కాపాడుతుంది శ్రీమాత్రే నమః